సత్సంగం. అజ్ఞానం, జ్ఞానం, వ్యామోహం, స్థితప్రజ్ఞత. మానవ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 4 స్థితులను తెలుసుకోవాలి. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగే మార్గంలో ఇవి 4 ప్రధాన దశలు. అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటే కేవలం చదువు లేకపోవడం కాదు. నేను ఎవరు, జీవిత లక్ష్యమేమిటి, ఏది ధర్మం, ఏది అధర్మం అనే సత్యాన్ని గ్రహించలేని స్థితినే అజ్ఞానం అంటారు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఇంద్రియాలకు, కోరికలకు, సహజ స్వభావానికి బానిసగా జీవిస్తాడు. అతని నిర్ణయాలను వివేకం కంటే మనసు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు తమ సహజ స్వభావం ప్రకారమే జీవిస్తాయి. వాటికి ధర్మాధర్మ విచక్షణ ఉండదు. అందువల్ల వాటికి పాపపుణ్యాలు వర్తించవు. మనిషికి మాత్రం బుద్ధి, వివేకం, నిర్ణయ శక్తి, ధర్మాధర్మ విచక్షణ ఉన్నాయి. అందువల్ల అతని ప్రతి కర్మకు బాధ్యత ఉంటుంది. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే సమాచారం కాదు, సత్యాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించడం. ఏది శాశ్వత శ్రేయస్సును ఇస్తుందో, ఏది తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇస్తుందో గ్రహించి ధర్మ మార్గాన్ని ఎంచుకోవడమే నిజమైన జ్ఞానం. జ్ఞానం కలిగిన వ్యక్తి ధర్మాధర్మాలను గుర్తిస్తాడు, పాపపుణ్యాలను వివేకంతో పరిశీలిస్తాడు, తప్పును తెలుసుకొని దానిని విడిచిపెడతాడు. సత్యము, న్యాయము, కరుణ, సంయమనాన్ని ఆచరిస్తాడు. అందుకే శాస్త్రాలు ఆచరణలోనికి వచ్చిన జ్ఞానమే నిజమైన జ్ఞానమని బోధిస్తాయి. వ్యామోహం, మాయ అంటే ఏమిటి? వ్యామోహం అంటే అనవసరమైన మమకారం, కోరికల బంధనం, విషయాశక్తి. మాయ అంటే పరమసత్యాన్ని మరిపించి నశ్వరమైన వాటినే శాశ్వతమని భావింపజేసే దైవశక్తి. ఆ మాయ ప్రభావమే వ్యామోహంగా వ్యక్తమవుతుంది. వ్యామోహంలో ఉన్న వ్యక్తి తప్పు అని తెలిసినా దానిని చేస్తాడు. కోరికలకు బానిస అవుతాడు. తాత్కాలిక సుఖం కోసం శాశ్వత శ్రేయస్సును వదులుకుంటాడు. మనస్సు చెప్పిన దానినే అనుసరిస్తాడు. ఇక కామం, క్రోధం, లోభం, మోహం, మదము, మాత్సర్యం వంటి అరిషడ్వర్గాలు వ్యామోహాన్ని మరింత బలపరుస్తాయి. ఇక స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన జ్ఞానం కలిగినవాడు. భగవద్గీత ప్రకారం సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ప్రశంస, నిందలు వచ్చినా మనస్సు చలించకుండా ధర్మంలో నిలిచేవాడే స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను అదుపులో ఉంచుతాడు. కోరికలు వచ్చినా వాటికి బానిస కాడు. ధర్మాన్ని విడువడు. వివేకంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అంతరంగ శాంతిని కాపాడుకుంటాడు. భగవంతునిపై అచంచల విశ్వాసంతో జీవిస్తాడు. స్థితప్రజ్ఞత అంటే కోరికలు లేకపోవడం కాదు, కోరికలు వచ్చినా వాటి చేత నడిపించబడకుండా ఉండడం. 4 స్థితుల మధ్య తేడా. అజ్ఞానం, సత్యాన్ని తెలియక ప్రకృతి, ఇంద్రియాలు, స్వభావం చేత నడిపించబడే స్థితి. ఇక జ్ఞానం, ధర్మాధర్మాలను గ్రహించి తప్పును విడిచిపెట్టే వివేక స్థితి. ఇక వ్యామోహం, తప్పు అని తెలిసినా కోరికలకు లొంగిపోయే మనోబలహీనత. స్థితప్రజ్ఞత, ప్రలోభాలు వచ్చినా ధర్మాన్ని విడవకుండా స్థిరంగా నిలిచే పరిపక్వ స్థితి. ముగింపు, జంతువు ప్రకృతి చేత నడిపించబడుతుంది. అజ్ఞాని ఇంద్రియాల చేత నడిపించబడతాడు. వ్యామోహి కోరికల చేత నడిపించబడతాడు. జ్ఞాని వివేకం చేత నడిపించబడతాడు. స్థితప్రజ్ఞుడు ఆత్మజ్ఞానం, ధర్మం, సమత్వంతో జీవిస్తాడు. మనిషికి లభించిన బుద్ధిని వివేకంగా మార్చాలి. వివేకాన్ని జ్ఞానంగా పెంపొందించాలి. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణ స్థిరపడినప్పుడు వ్యామోహం తొలగి మనస్సు ప్రశాంతమై స్థితప్రజ్ఞత కలుగుతుంది. అదే మానవ జీవిత పరమార్థానికి దారితీసే మార్గం.